రాజు అనే స్థానంలో నాయకుడిని పెడదాం. మన నాయకుడు మంచి నాయకుడు, విడిపించిన నాయకుడు అని మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మన నాయకుడు పాపము నుండి విడిపించాడు, మార్కెట్లో నుండి, దాసత్వంలో నుండి. దాస్యం అంటే మార్కెట్లో ఒక దాసుడిగా అమ్మబడటానికి ఏదైతే ఉంటుందో అదంతా దాసుడే. వాళ్ళని విడిపించాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు, నాయకులు ఎలాగుండాలి? ఇది వ్యక్తిగతం, ఇది దేశానికి సంబంధించింది, ఈ యొక్క భూ సంబంధమైనటువంటిది. ఇప్పుడు ఈ రాజుల గురించి వ్యక్తిగతమైనది ప్రతి వ్యక్తికి దేవుడి నుండి కలగాలి, అది దేవుడే ఇవ్వాలి. ఈ రాజులను కూడా మనం ఎన్నుకుంటున్నాం, నాయకులను ఎన్నుకుంటున్నాం. నాయకులు మంచి వాళ్ళుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును అంటే సత్యముగా న్యాయం తీర్చేవాడుగా ఉండాలి దరిద్రులకి. అలాంటి రాజు ఉండాలి. ఆ రాజు సింహాసనం నిత్యమో